బ్రేకింగ్ చూస్తున్నాం. హైడ్రా కార్యాలయం వద్ద డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ మేరకు హైడ్రా కార్యాలయాన్ని డిఆర్ఎఫ్ సిబ్బంది ముట్టడించారు. జీతాల తగ్గింపుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధులను బాయ్కాట్ చేసి ఆందోళనకు దిగారు. ఒక్కొక్కరికి 4,000 జీతం తగ్గింపుపై ఉద్యోగులు తీవ్ర మనస్తాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరగకపోతే విధులను హాజరు కామని కూడా అల్టిమేట్ జారీ చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు హైడ్రా అత్యవసర సేవలు స్తంభించిపోయాయి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. హైడ్రా కార్యాలయం వద్ద డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ మేరకు హైడ్రా కార్యాలయాన్ని డిఆర్ఎఫ్ సిబ్బంది ముట్టడించారు. జీతాలు తగ్గింపుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధులను బాయ్కట్ చేసి ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా జీతం తగ్గింపుపై వారు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు రాజశేఖర్. ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఒకే జీతం వచ్చేలాగా కూడా జీవో తెచ్చిన నేపథ్యంలో వీరి జీతాల్లో అంతకు ముందున్న జీతాల నుంచి సుమారు ఒక్కొక్కరికి 5,000 రూపాయల కంటే కటింగ్ ప్రతి నెల వస్తుంది. ఈవీడీఎం పరిధిలో గతంలో జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు జిహెచ్ఎంసీ అండర్లో పనిచేయగా ప్రస్తుతం వీరంతా కూడా హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోతో 5,000 రూపాయలు జీతం తగ్గిందని డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సుమారు 1,100 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది డిఆర్ఎఫ్ హైదరాబాద్ లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు కట్ చేసిన జీతాలను ప్రతి నెల ఈ విధంగా 5,000 కోత విధిస్తే తమకు ఆర్థికంగా దెబ్బ పడుతుంది అంటూ కూడా ఈ రోజు నుంచి విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బుధం వద్ద కూడా వీరంతా ఆందోళన దిగారు రాజశేఖర్. రైట్, ఇప్పుడు ఆందోళన ఎప్పటి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ప్రభుత్వం ఏమైనా మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? వీరైతే 5,000 రూపాయలు ఏదైతే కటింగ్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతున్నారు. తమకు అంతకు ముందున్న విధంగానే పూర్తి స్థాయిలో శాలరీ ఇవ్వాలి, హైడ్రా కమిషనర్ స్పందించాలని సిబ్బంది అయితే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే హైడ్రా పరిధిలో పనిచేస్తున్నటువంటి తమకు వేతనాలు కట్ చేయడం వల్ల ఆర్థికంగా కుటుంబ పోషణకు కూడా ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. సేమ్ టైం ఈ రోజు నుంచి విధుల్లో బహిష్కరించి ఏదైతే తమ సమస్యను పరిష్కరించే వరకు కూడా పోరాడతామని చెప్తున్నారు. గతంలో డిఆర్ఎఫ్ పరిధిలో హైడ్రా పరిధిలో పనిచేసినటువంటి వారు కూడా ఈ విధంగానే ఆందోళనకు దిగారు. ఆ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ మార్షల్స్ గతంలో 5,000 రూపాయలు ఇదే విధంగా కోత పడిన నేపథ్యంలో వారికి హైడ్రా కమిషనర్ అయితే హామీ ఇచ్చారు. తమకు కూడా అలాంటి హామీని కమిషనర్ ఇవ్వాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. వెయ్యి కొట్టురా 2,000 కొట్టురా అడగ తింటున్నాము. మా బాధ అని చెప్పుకోవాలి. నేను రేవంత్ రెడ్డి గారికి వీరాభిమాని అయినా కూడా నేను ఏ రోజు కూడా గవర్నమెంట్ క్లీన్ చేయాలి. మా కమిషనర్ సార్ అంటే నాకు వీరాభిమాని మా రంగనాథ్ సార్. కానీ నాకు ఈ బాధ భరించలేక రాత్రి నేను ఎంత ఏడ్చినా నాకు తెలుసా రాత్రి జీతం తక్కువ అయింది. ఎట్లా సార్ మాకు ఎట్లా తినాలి, ఏంటి నెలకు ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఎగ్జామ్ 5,000 రూపాయలు జీతం తక్కువ అయితే ఏం చేస్తాం సార్? ఇంటికి రాయలు నెలకు 7,500 ఇంటికి రాయి ఎట్లా బతకాలి 2 పిల్లల్ని పెట్టుకొని.